హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ చాలా టీమ్స్ యొక్క యాక్టివిటీ చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది. ఇది మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి అయిపోతుంది. దీని యాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జూన్లోనే వచ్చే అవకాశం ఉంది, జూన్లోపే. సో రిలీజ్ లిస్ట్, రిటైన్ లిస్ట్ మొదలైన అప్డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. సో ప్రతి అప్డేట్, ముఖ్యంగా తెలుగు టైటన్స్ కూడా అన్ని అప్డేట్ కోసం ప్రో కబడ్డీ ఫ్యాన్ మీరు అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ టీం ఏదనేటువంటి విషయాన్ని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ అప్డేట్స్ మన ఛానల్లో చాలా ఎర్లీగా అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కబడ్డీలో తెలుగు టైటన్స్ సీజన్ 11లో చాలా అద్భుతంగా పోరాడిందని చెప్పొచ్చు. పవన్ షరావత్ ఇంజూరీ అయినా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొద్ది దూరంలోనే నెక్స్ట్ రౌండ్కి వాళ్ళు ప్లే ఆఫ్స్కి అయితే మిస్ అయ్యారు. సో కోచ్ కూడా చాలా సూపర్గా కోచింగ్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే అంతకుముందు కొన్ని సీజన్స్గా ఒకటే విన్తో వస్తున్నారు. సో మొత్తానికి కృష్ణన్ కుమార్ కూడా ఆల్మోస్ట్ కోచ్గా ఫిక్స్ అయిపోయాడు. అండ్ చాలా టీమ్స్కి కోచెస్ మారారు. మన ఇంతకుముందు షార్ట్లో ఉంటుంది చూడండి, కంప్లీట్గా ఒక 6 టీమ్ కోచెస్ అయితే మారిపోయారు. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 11లో ఆడిన ప్లేయర్స్లో మెయిన్గా రైడింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం. అండ్ అదేవిధంగా అన్ని టీమ్స్లో ఈసారి యాక్షన్లో దిమ్మ తిరిగిపోయే ధర వచ్చే రైడర్స్ ఎవరు, అందులో తెలుగు టైటన్స్కి వచ్చే రైడర్ ఎవరో చూద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్లో ఒక ముగ్గురు టాప్ రైడర్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ టాప్ రైడర్స్లో విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్. ఈసారి అయితే వీళ్ళ పోరాటం అద్భుతం అని చెప్పొచ్చు. సీజన్ 11లో అద్భుతంగా ఆడారు. వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లారు, కానీ కొద్ది దూరంలో అయితే 7th ప్లేస్లో ఆగిపోయింది. సో వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకునే అవకాశాలు 99% ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి పెద్ద ధర కూడా ఉండదు. ప్రో కబడ్డీ యాక్షన్ ఎలా ఉంటుందంటే అది చాలా షాకింగ్గా ఉంటుంది. ఎవరు అన్సోల్డ్ అవుతారో చెప్పలేం. కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ ఎక్కువగా యాక్షన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. విజయ్ మాలిక్ అయితే పక్కా తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకోబోతుంది అండ్ ఆశీష్ నర్వాల్ని కూడా రిటైన్ చేసుకోబోతుంది. అండ్ ఇంకొకటి లేకపోతే 2 బిగ్ రైడర్ అయితే తెలుగు టైటన్స్కి అవసరం. అది ఎవరు కాబోతున్నారు? పవన్ షరావత్ అయితే రిలీజ్ అవుతాడు పక్కా. ఎందుకంటే ఇంత డబ్బు పెట్టి ఎవరు రిటైన్ చేసుకోరు. ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యాక చేతిలో ఒకటి వీళ్ళకి ఆల్రెడీ ఎఫ్బిఎం కార్డు ఉంటుంది కాబట్టి దాన్ని వాడేస్తారు. సో మొత్తానికి ఏ ప్లేయర్ రాబోతున్నాడు, ఏ ప్లేయర్స్కి ఈసారి యాక్షన్లో చాలా ధర వస్తుందో చూద్దాం. నెంబర్ 1 దేవాంక్. సో దేవాంక్ దళాల్ అయితే సీజన్ 11లో అద్భుతంగా ఆడాడు. సో ఫెంటాస్టిక్ అద్భుతమైన ప్లేయర్. హైయెస్ట్ రైడ్ పాయింట్ స్కోర్ చేశాడు. ఇతన్ని వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్లేయర్స్ కూడా ఒక్కొక్కసారి మేము యాక్షన్లోకి వస్తామని చెప్పి వచ్చేస్తారు. మనం చూస్తే మహమ్మద్ రజా చియాన్ లాంటి ప్లేయర్, అతడు ప్రతిసారి యాక్షన్లోకి తానే డిమాండ్ చేసుకొని వస్తాడు. ఎందుకంటే అతనికి ధర ఎక్కువ వస్తుంది. సో రిటైన్ అవుతే అంత వాల్యూ రాకపోవచ్చు. సో అలా వచ్చినట్లయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి టార్గెట్ అయ్యే ప్లేయర్ దేవాంక్. ఇతనికి ఖచ్చితంగా టార్గెట్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే యంగ్ ప్లేయర్. ఇలాంటి వాళ్ళనుకుంటే ఒక 4-5 సీజన్స్కి వాళ్ళ సేవలు అందిస్తూనే ఉంటారు. దేవాంక్ దళాల్ అయితే వచ్చే సీజన్లో ఇంకా బాగా ఆడే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇతన్ని ప్రతి టీం టార్గెట్ చేస్తుంది. హైయెస్ట్ ధర కూడా వచ్చే అవకాశం ఉంది ఇతనికి. అండ్ ఇంకొక టాప్ ప్లేయర్ అశు మాలిక్. ఎలాగో ఇతన్ని దబాండెళ్ళి రిలీజ్ చేయదనుకుంటున్నాను నేనైతే. ఇతను రిటైన్ చేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో. కానీ అతను ప్రతిసారి రిటర్న్ అయితే అతనికి తక్కువగా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి యాక్షన్లోకి వస్తే రావచ్చు. ఇతడు వచ్చినా కూడా చాలా టీమ్స్ పోటీ పడతాయి. తెలుగు టైటన్స్కి అయితే ఇతనికి వెళ్ళడం చాలా వరకు కష్టమే, వెళ్ళదు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ నెంబర్ 3 అర్జున్ దేశ్వాల్. అర్జున్ దేశ్వాల్ అయితే ఒక టాప్ రైడర్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్ను మార్చింది, ప్లేయర్స్ను మార్చే ఉద్దేశాలు కూడా ఉండొచ్చు. అర్జున్ దేశ్వాల్ కూడా యాక్షన్లోకి వెళ్తా అని చెప్పి రావచ్చు. ఎందుకంటే ఇతను 1 కోటి లోపుకే రిటర్న్ అవుతున్నాడు. యాక్షన్లోకి వస్తే పోయినసారి ఇతనికి 2 crores ఈజీగా వచ్చేది. సో అతనికి అలా లాస్ అవుతుంది. ఖచ్చితంగా ఈసారి యాక్షన్లోకి రాబోతున్నాడు. వస్తే మాత్రం తెలుగు టైటన్స్ ఇతని మీద ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఎంత ధర పెట్టడానికైనా వెళ్తారు అర్జున్ దేశ్వాల్ మీదకి. సో దేవాంక్ దళాల్, అర్జున్ దేశ్వాల్ ఇద్దరు కూడా తెలుగు టైటన్కి అయితే లిస్ట్లో ఉంటారు. అండ్ మనం ఈజీగా మనకు అర్థమైపోతుంది కబడ్డీని బాగా ఫాలో అయ్యే ఎక్స్పర్ట్స్ ఎవరికైనా కూడా. నెంబర్ 4 చూస్తే అజిత్ చౌహాన్, ఒక యంగ్ ప్లేయర్. ఇతన్ని యూ ముంబై అయితే రిలీజ్ చేయదనుకుంటున్నాను. ఇతన్ని రిటైన్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో చూస్తే అయాన్ లోచబ్. దేవాంక్ దళాల్ కంటే కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడాడు. సో అతన్ని మించిపోయి కూడా రైడింగ్ చేశాడు. ఎక్కువ ప్రిఫరెన్స్ దేవాంక్ ఇవ్వడం వల్ల అతను టాప్ స్కోర్ చేశాడు. కానీ అయాన్ లోచబ్ దేవాంక్ను మించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతడు కనుక తనకు అమౌంట్ వస్తుందని యాక్షన్కి వచ్చినట్లయితే ఇతన్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేస్తుంది. సో అందరినీ టార్గెట్ చేస్తే అందరినీ కొంటారని కాదు, ఒకరు మిస్ అయినా ఒకరిని కొనొచ్చు. అందరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫ్బిఎం పవన్ షరావత్కే వాడొచ్చు. అండ్ నెక్స్ట్ విజయ్ మాలిక్. ఎలాగూ తెలుగు టైటన్స్ ఇతన్ని రిటైన్ చేసుకుంటుంది. దాదాపు ఇతనైతే విడిచిపెట్టారు. ఎందుకంటే లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇతనిలో డిఫెన్స్, రైడింగ్ అన్నీ ఉన్నాయి. విజయ్ మాలిక్ తెలుగు టైటన్స్ ప్లేయర్. ఇతను రిటైన్ చేసుకుంటారు. గుమాన్ గుజరాత్ జైంట్స్ నుంచి గుమాన్ సింగ్ అయితే దాదాపుగా రిలీజ్ అవుతాడు ఈసారి. గుమాన్ సింగ్ కూడా ఒక మంచి రైడరే, కానీ ఒక
టాప్ నెంబర్ 1 రైడర్ పొజిషన్ ఇచ్చే ప్లేయర్ అయితే కాదు. సో, ఇతని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూయించకపోవచ్చు తెలుగు టైటాన్స్. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ అండ్ ఆశీష్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి గుమాన్ సింగ్ అయితే తెలుగు టైటాన్స్ ప్లేయర్ కాదు. అండ్ నెక్స్ట్ శివం పటారే ఒక యంగ్ రైడర్ అండ్ మన్‌ప్రీత్ సింగ్‌కి ఇతను చాలా ఇష్టం కాబట్టి ఇతని మీద చాలా హోప్స్ ఉన్నాయి ఆళ్ళకి. ఇంకా చాలా చిన్న వయసు. ఇతన్ని అయితే వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. ఒకవేళ యాక్షన్‌లోకి వస్తే మాత్రం ఇతనికి చాలా ధరొస్తుంది. దాదాపు 1,50,00,000 పైన వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అంతకంటే తక్కువ డబ్బుకి ఇతను రిటర్న్ అవుతాడా? లేకుంటే నేను యాక్షన్‌లోకి వస్తా అని చెప్పి వచ్చేస్తాడా? అనేది చూడాలి. సో, ఎందుకు రిలీజ్ చేస్తారు వీళ్ళందరిని అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు యాక్షన్‌లోకెళ్ళి మా కెపాసిటీ టెస్ట్ చేసుకుందాం అని వస్తారు దాదాపు. పర్దీప్ నర్వాల్ అలానే వెళ్ళాడు. అండ్ మహమ్మద్ రజా చియానీ ఎవ్రీ సీజన్ అలానే వెళ్తాడు. అండ్ నెక్స్ట్ భవానీ రాజ్‌పుత్. సో, ఇతడు కూడా ఒక నమ్మదగ్గ ప్లేయర్. కానీ టాప్ పొజిషన్ ఇచ్చే ప్లేయర్ కాదు. సో, ఇతడు ఒకవేళ వచ్చినట్లయితే తెలుగు టైటాన్స్ టార్గెట్ చేసే ప్లేయర్ అయితే ఇతను కాదు. అండ్ నెక్స్ట్ గగన్ గౌడ. సో, గగన్ గౌడ కూడా ఒక యూజ్‌ఫుల్ ప్లేయర్. తీసుకుంటే బానే ఉంటుంది. ఒకవేళ ఇతను రిలీజ్ అయినట్లయితే తెలుగు టైటాన్స్ ఖచ్చితంగా ఇతనికి టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. యూపీ యోధాకి చాలా బాగా ఆడాడు. అండ్ ఫ్యూచర్‌లో ఇతడు ఒక నెంబర్ 1 రైడర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత సంబంధించిన హైట్ ఉంది, స్పీడ్ ఉంది, కెపాసిటీ ఉంది. గగన్ గౌడ అయితే రిలీజ్ కాడు. యూపీ యోధా ఎలాగూ రిటైన్ చేసుకుంటుంది ఇతన్ని నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే పవన్ షెరావత్ తెలుగు టైటాన్స్. సో, తమ ప్లేయరే ఎఫ్‌బీఎం వాడే అవకాశాలుంటాయి కాబట్టి యాక్షన్‌లో వదిలేస్తుంది. సో, ఈ అందరు ప్లేయర్స్ కంటే ముందే పవన్ షెరావత్ ఒకవేళ యాక్షన్‌లోకి వచ్చినట్లయితే ఎఫ్‌బీఎం వాడే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి టాప్ ప్లేయర్‌ని మిస్ చేసుకుంటే మళ్ళీ ఇంకో ప్లేయర్ దొరుకుతాడో దొరకడో చెప్పలేం. ఎందుకంటే అన్ని టీమ్స్ దగ్గర ఎఫ్‌బీఎమ్స్ ఉంటాయి. వాళ్ళు వాడతారు. సో, ఇప్పుడు కబడ్డీలో అదే మెయిన్ అప్సెట్ ఏంటంటే వాళ్ళ ప్లేయర్‌ని ఎఫ్‌బీఎం వాడి వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఈ మిగతా తెలుగు టైటాన్స్ అయినా ఎవరైనా కూడా ఆ ప్లేయర్ కోసం వెయిట్ చేస్తూ ఉండలేరు. ఎందుకంటే మనం ఎంత పాడినా కూడా వాళ్ళు ఎఫ్‌బీఎం వాడేస్తారు. ఆ ప్లేయర్స్ మళ్ళీ దొరకరు. ఆ విధంగా పవన్ షెరావత్‌కి కూడా ఎఫ్‌బీఎం వాడే అవకాశాలైతే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు సీజన్ 11లో బానే ఆడాడు మొత్తానికైతే. కానీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నాడు పవన్ షెరావత్. అనవసరంగా తొందరపడుతున్నాడు. సో, మార్చేద్దామని ఫిక్స్ అయితే ఎవరైనా టాప్ ప్లేయర్‌ని కొంటారు. దేవాంగ్ దలాల్ లేకపోతే మనం చెప్పుకున్నట్లు అర్జున్ దేశ్వాల్, గగన్ గౌడ ఇలాంటి టాప్ ప్లేయర్‌కే వెళ్తారు. అయాన్ లోచబ్‌కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు రిలీజ్ అయినట్లయితే. ఎందుకంటే పవన్ షెరావత్ 2 సీజన్స్‌గా ఆడుతున్నాడు. అండ్ ఇంజ్యూరీ అవుతున్నాడు. కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తున్నాడు. అండ్ ఇంకో ప్లేయర్ ఆశీష్ నర్వాల్ తెలుగు టైటాన్స్ ఇతను ఎలాగో వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తారు. ఆశీష్ నర్వాల్ కూడా అంత ఎక్కువగా టాప్ క్లాస్‌లో లేడు కాబట్టి యాక్షన్‌లోకి వెళ్ళడానికి భయపడతాడు. సో, మొత్తానికైతే ఇతను రిటైన్ అయ్యే ప్లేయరే రిటైన్ అవుతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ మంజిత్ దహియా. సో, ఈ సీజన్‌లో కాస్త డిసప్పాయింట్ చేశాడు. ఇతను రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఇతన్ని కొన్నా కూడా తెలుగు టైటాన్స్‌కి పెద్ద యూజ్ ఉండదు. ఇతను అండ్ ఇంకొక ప్లేయర్ సచిన్ తన్వర్ కూడా ఈ సీజన్‌లో ఫెయిల్ అయ్యాడు సీజన్ 11లో. సో, వీళ్ళిద్దరికీ తెలుగు టైటాన్స్ వెళ్ళదు. మనం ఓవరాల్‌గా చూసుకుంటే టాప్ 3 రైడర్స్ తెలుగు టైటాన్స్ టార్గెట్ చేసేదైతే దేవాంగ్ దలాల్, అర్జున్ దేశ్వాల్ అండ్ అయాన్ లోచబ్ అండ్ గగన్ గౌడ ఈ నలుగురినైతే ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి. అండ్ ఒకవేళ వీళ్ళు దొరకరు అనుకున్నప్పుడు మాత్రం పవన్ షెరావత్‌ని ఎఫ్‌బీఎం కార్డ్ వాడి రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి యాక్షన్‌లో. సో, ఓవరాల్‌గా మనం చూస్తే విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ ఆర్ పవన్ షెరావత్ ఇదే కాంబినేషన్ ఆర్ లేకపోతే విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ నర్వాల్ అండ్ అర్జున్ దేశ్వాల్. సో, ఇలాంటి ఒక కాంబినేషన్ ఉండే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, చూడాల్సిన అవసరం ఉంది. రిలీజ్ లిస్ట్ వచ్చాక ఇంకా క్లారిటీ అయితే వస్తుంది.